స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ యాంకర్ వరలక్ష్మి. కరీంనగర్ ప్రభుత్వ పురాతన పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం నిల్వ చేసిన బియ్యంలో ఎలకలు మల విసర్జన చేసిన సంఘటన వెలుగులోకి చోటు చేసుకుంది. దీనిపై యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఇప్పుడు స్కూల్లో ఈ స్టోరేజ్ కి సంబంధించి ఎవరమ్మా ఇన్ఛార్జ్? సునంద మేడం. సునంద మేడం. ఓన్లీ మీరు వంట మాత్రమే చేయగలుగుతారు ఇక్కడ? వంట చేస్తాను. అంటే మరి మీరు రోజు ఈ బ్యాగ్స్ ఓపెన్ చేసి క్లీన్ ఉందా లేదా అని మీరు చూసుకునేది లేదా? మేడమే నేను వచ్చేసరికి రైస్ టబ్లో పోసిస్తుంది. మేడమే వచ్చి బియ్యం ఎంత మంది పిల్లలు ఈ రోజు స్కూల్ కి అటెండ్ అయ్యారు, ఎంత మందికి ఫుడ్ వండాలి అనేది మేడమే చూసుకుంటారు. మేడమే చూసుకుంటాను. మేడమే రైస్ టబ్లో పోసిస్తుంది. నేను ఏ రోజు కూడా రైస్ తీసుకోను. మేడమే కొలిసిస్తుంది. ఆమె ఇచ్చి టబ్బులు బయట పెట్టగానే నేను వండుతాను. ఇంత రైస్ ఇంత ఎసరు పోయాలని చెప్తుంది. దాన్ని బట్టి నేను వంట చేస్తాను. మేడం గైడెన్స్ ఇస్తే మీరు ఎట్లా వండాలనేది చేస్తారు. ఆ మేడం. ఓకే అమ్మ, అంటే ఇప్పుడు మేడం బియ్యం మీకు ఇంత అనేది క్వాంటిటీ ఇచ్చింది, మీరు దాంట్లో చెత్త ఉందా చెదారం ఉందా అది చేస్తాం. బియ్యం చేసి నీట్ గా చేసి పెడతాం. సరే అమ్మ, ఇప్పుడు బియ్యం చేసి నీట్ గా పెట్టినప్పుడు మీకు బ్యాగులలో ఎలుక మల విసర్జన చేసింది అనేది ఒక వార్త అనేది బయటకు వచ్చింది. అది ఎంతవరకు నిజం? ఇక్కడ మొత్తం ఎలుకలే ఉన్నాయి మేడం. అన్ని ఎలుకలే ఉన్నాయి. మొత్తం బ్యాగుల మీద కూడా మొత్తం ఇవన్నీ రోజు డైలీ ఉంటాయి. ఇప్పుడు క్లీన్ చేసినా కానీ మళ్ళీ మేము చేసేటప్పుడు చేసి పెట్టేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఈ బ్యాగ్ లో బియ్యం తీసి ఇప్పుడు మేడం మీకు ఇచ్చారన్నారు, అందులో మీకు ఎలుక మల విసర్జన చేసింది మీకు వచ్చాయా? అంటే మేము ఏ రోజే ఆ రోజే చేసి పెట్టుకుంటాం. ఎక్స్ట్రా చేసి పెట్టాం. అదేనమ్మా, నేను అనేది ఏంటిదంటే ఇప్పుడు ఎలుక మల విసర్జన చేసింది అన్నారు. ఇప్పుడు మీకు మీరు కొన్ని పిల్లలకు వండడానికి బియ్యం తీశారు అన్నారు. అందులో మీకు ఎలుకలకు సంబంధించి గాని, ఇంకా పురుగులు గాని, ఇంకా మక్క పురుగులు, తెల్ల రకం పురుగులు, ఇలా చాలా రకాలు ఉంటాయి. గుండు పిండులు లాంటి ఇంకా ఏదేదో రకాలు ఉంటాయి. అలాంటి మీకు ఏమన్నా వచ్చాయా? వస్తాయి. ఎలుకై వస్తాయి. గుండు పిన్నులు, నట్లు, అవి ఇవి మెరిగాలు అవి వస్తే అవన్నీ తీసేసి చేసి నీట్గా వేసి పెడతాం. మీకు ఎన్ని రోజుల నుండి ఈ మల విసర్జన అనేది? చాలా రోజులు వస్తుంది. మరి మీరు కంప్లైంట్ చేయలేదా పై వాళ్ళకి? చాలా సార్లు చెప్పిన, నేను హెచ్ఎం సార్ చెప్పినా, ఈ మేడం కు చెప్పినా, అందరికి కూడా చెప్తున్నాను. మరి చెప్పినప్పుడు మేము ఏం చేయలేము. అక్కడ నుండి వచ్చిన రైస్ చెయ్యాలి, మీరు పెట్టాలి, వండాలి. అంటే ఇప్పుడు ఈ రైస్ లోనే మీకు పై నుండి వచ్చిన దాంట్లోనే వస్తుంది. మరి దీనికి సంబంధించి కఠినమైన చర్య తీసుకోవడానికి దీనికి సంబంధించి ఎవరు రావట్లేదా? స్కూల్ కు సంబంధించి మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? ఎవరు రావట్లేదు. నేను వీళ్ళకి చెప్తాను. చెప్తే మేమేం చేయలేము, అక్కడ నుండి వచ్చినాయి మీరు చేసి మీరు పెట్టాలి, వండాలని చెప్తారు. వాళ్ళు పంపించేది నీట్ గా మంచిగా పిల్లలకు మంచిగా నీట్ గా చేసి పంపించాలి. కానీ ఇట్లా పంపిస్తే ఎట్లా? మేము ఎంతగానం చేస్తాం. చేసి చేసి అది కడిగి పైపేసి 10-20 సార్లు కడుక్కుంటా చేసుకుంటా పెడుతున్నాం. మరి ఇవి చేంజ్ చేయాలి కదా, ఇట్లా పంపించద్దు కదా రైస్. సరే అమ్మా, ఇప్పుడు కోట వేయడానికి వచ్చిర్రు, మరి అప్పుడే మీరు నిలబెట్టి అడగలేదా? మాకు ఎప్పటి నుండలో వస్తున్నాయి, ఇలాంటి సమస్య అనేది ఎప్పటి నుండలో ఉంది, మాకు ఈ బియ్యం వద్దు అని మీరు ఎందుకు ప్రశ్నించాలి? సార్లు మాకు ఈ రైస్ వద్దు, ప్రాబ్లం అవుతుంది, పురుగులు వస్తున్నాయి, ముద్దలు అవుతుంది అని చాలా సార్లు చెప్పినాం మేము. సరే అమ్మా, ఇప్పుడు వాళ్ళు వస్తుంది కాబట్టి ప్రిన్సిపల్ గాని, మీ పైన ఉన్న మేడం గాని వాళ్ళు కూడా ఏం చేయలేరు. మేమేమంటున్నామంటే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. గత ఈ 11 నెలల్లో 42 మంది సంఖ్య పెరిగింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి మీడియా అనేది మీ దగ్గరకు వస్తుంది. ప్రింట్ మీడియా గానీ, ఎలక్ట్రానిక్ మీడియా గానీ ఏదో ఒకటి మీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ సమస్య అనేది బయటకు వచ్చింది. ఒకవేళ లేకుంటే తిని పిల్లల పరిస్థితి ఏంటి? అది ప్రభుత్వము మంచి రైస్ పంపించాలి, మంచిగా నీట్ గా పంపించాలి. మేము చెప్తున్నాము. చెప్పినా గానీ హెచ్ఎం గానీ మేడం గానీ మేము ఏం చేయలేము, పైనుంచి వస్తున్నాయి కదా వాళ్ళు అన్నారు. మేము నిన్న డిఓ కూడా లెటర్ ఇచ్చినాము, కలెక్టర్ కూడా ఇచ్చినాము, ఎంఓ కూడా ఇచ్చినాము. మేము వెళ్ళి చెప్పినాము, అవి మీరు వచ్చినాయే వండాలి, మేమేం చేయలేము కదా, అక్కడ నుండి వచ్చినాయి చేంజ్ చేస్తామని చెప్పిర్రు.
సరే ఇప్పుడు చేంజ్ చేస్తాము అని చెప్పిర్రు. ఈ ముందు పంపించిన బ్యాగ్‌లో గూడా మీకు మల విసర్జన అనేది కామన్‌గా ఉంది. ఉన్నది. ఇప్పుడు కామన్‌గా ఉంది. ఉన్నది. మరి మీరు ప్రశ్నించలేదు. ఇప్పుడు కలెక్టర్ సార్ అన్నారు గదా! మరి మీరు ఎప్పుడు ప్రశ్నిస్తారు? ఆల్రెడీ నిన్నొచ్చింది. ఈ రోజు వంట ఎందుకు చేస్తున్నారు? మేము చాలా సార్లు చెప్పినాము. సరే అమ్మా, ఇప్పుడు నేనేం ప్రశ్నిస్తున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ మల విసర్జన వచ్చిందా ఈ రోజు తీసిన దాంట్లో? రైస్ చేంజ్ చేయిర్రి. మంచి రైస్ వచ్చిన తర్వాతనే వంట చేస్తామని చెప్పినాము. నేను డీఓకి ఇచ్చినాము, కలెక్టర్‌కి ఇచ్చినాము. చాలా సార్లు ఇచ్చినాము. మేము 3, 4 టైమ్స్ ఇచ్చినా గాని కూడా అక్కడి నుండి వస్తున్నాయి. వచ్చిన దానికి మేమేం చేయలేమమ్మా అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ స్కూల్‌లో కూడా హెచ్ఎం గారు అంటున్నారు. మా ఇన్‌చార్జ్ మేడం కూడా అంటున్నారు. మేము రోజు చేరుకుంటా నీట్‌గా చేసి, కడిగి చేసి పెడుతున్నాము. ఇవాళ కూడా మొన్న శుక్రవారం రోజు డైలీ నేను గురువారం వరకు చేసినట్టుగానే చేసిన. నీళ్ళల్లో రైస్ వేసేసరికి ఆయిలేస్తున్నా, ఉప్పేసినా గాని మసిలిన తర్వాత ఏసినా గాని కూడా ముద్దలు కడుతుంది. ఉడకట్లేదు. కింద అడుగంటుతుంది. 217 మంది శుక్రవారం రోజు 207 మంది తిన్నారు అన్నం. ఇంకా కొంచెం ఉంది. 10 మంది 10th క్లాస్ వాళ్ళు 10 మంది ఆంటీ మెత్తగా అయింది మేము తినము ఆంటీ మాకు ఎగ్ ఇచ్చేసేయరు అని అన్నారు. 10 మందికి నేను ఎగ్ ఇచ్చేసిన. అంత అయిపోయింది. ఒక బేషన్ రైస్ లాస్ట్ అడుగుతుండే. అది ఏం చేసిర్రంటే ఆ మాడును హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళిర్రు. మాడ ఇట్లుందంటే మేమేం చేయలేము అక్కడి నుంచి వచ్చిన రైస్కు ఆమె కూడా ఏం చేయలేదు అదే తినాలా అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఆ పిల్లలు వచ్చేసి అది మాడును పైకి లావట్టి తినలేము ఇది మాడిపోయింది అని మొత్తం అల్లరి చేసి మొత్తము ఇది చేసిర్రు. మళ్ళీ సేమ్ శనివారం రోజు పాత రైస్ వండినాను బాగుంది. ఈ అన్నం మేము తినం ఇట్లా ఎందుకు వండుతున్నాం అని అంటే అక్కడ నుండి వచ్చే రైస్ కు నేను ఏం చేయలేమని అన్నా కానీ కూడా నా పైన మొత్తం ప్లేట్లతోటి మొత్తం మీదికి వచ్చినా కానీ స్టాఫ్ ఎవరు రాలేదు, హెచ్ఎం రాలేదు, ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఎందుకు కనీసం పిల్లల్ని బయటికి కూడా రాలేదు. వాళ్ళు నా మీద ఇట్లా చేసినా గాని కూడా కనీసం ఇక్కడ వాళ్ళు స్కూల్‌కి సంబంధించిన వార్డెన్స్ ఉంటారు గానీ, అందరు ఉంటారు కానీ ఎవరు బయటికి రాలేదు. ఎందుకు కనీసం కొడుతుంటే కూడా మరి స్కూల్ యాజమాన్యం ఏంటి అసలు? ఎవ్వరు కూడా రాలేదు. మీదకి వచ్చి చేసినా గానీ ఎవ్వరు బయటికి రాలేదు. వాళ్ళు 1 అవర్ దాకా అట్లనే చేశారు. అంటే ఇప్పుడు మీరు చెప్పలేదు ఇది నా ప్రాబ్లమ్ కాదమ్మా మీరు కావాలంటే చెప్తే వాళ్ళు వినట్లేదు. సరే నువ్వు ఎందుకు వండుతున్నావు వండకు బంద్ చేయి ఇట్లా పిల్లలు నీకు జీతం వస్తా లేదా గవర్నమెంట్ నుంచి అని అంటారు. మాకు జనవరి నుంచి బిల్స్ లేవు, ఏప్రిల్ నుంచి కోడిగుడ్ల బిల్లు లేదు. అక్కడ నుండి ప్రభుత్వం ఇచ్చేది 5 రూపాయలు. నేను 7 రూపాయలు పెట్టి అదనంగా 2 రూపాయలు పెట్టి నేను ఎగ్గు పెడుతున్నాను. రాగి జావ చేయమంటున్నారు. రాగి జావకు 1 రూపాయి కూడా ఇస్తలేరు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీ పైన ఇన్ఛార్జ్ ఉంటుంది మేడం. ఉంటుంది. మరి ఆమె మీరు ఏం అడగట్లేదా డబ్బులు ఇవ్వమని? ఆమె ఆమె ఎందుకు ఇస్తుంది? ఆమె మాకు అక్కడ నుండి వస్తాయి. ఇన్ఛార్జ్ కేవలం రైస్ ఇయ్యడము మాకు 1 to 5th వరకు 5 రూపాయలు వస్తాయి. 6th, 7th, 8th వరకు 8 రూపాయల 18 పైసలు వస్తాయి. 9th, 10th ఎగ్గుతో కలుపుకొని 10 రూపాయలు 60 పైసలు వస్తాయి. ఓకే అమ్మా, ఇప్పుడు నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ నుండి కేవలం మీకు రైస్ మాత్రమే వస్తుంది. రైస్ మాత్రమే వస్తాయి. మొత్తం పెట్టుబడి పెట్టి మేమే కూరగాయలు అదేంటిది ఆయిల్, ఉప్పు, కారం, పసుపు అవన్నీ మేమే పెట్టి చేస్తాం. 8 రూపాయల 18 పైసలలో నేను కర్రీ చేయాలి, కూరగాయలు తేవాలి, ఆయిల్ తేవాలి డైలీ. గుడ్డు కూడా 5 రూపాయలు ఇస్తారు. మేము 7 రూపాయలు పెట్టి కొనుకొస్తున్నాం. లాసే గుడ్డు కూడా 2 రూపాయలు లాస్ అవుతున్నాను. ఇయర్ అవుతుంది మాకు బిల్స్ రాక. ఓకే, ఇది మొత్తానికైతే గవర్నమెంట్ కి సంబంధించిన కోట కాబట్టి మీ ప్రాబ్లం ఏం లేదు. మా దగ్గర అయితే ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. రాగి జావా కూడా మేము చెయ్యమంటే కూడా చెయ్యాలని ఇబ్బంది పెడుతున్నారు. నేను మొన్న శనివారం రోజు కూడా మొత్తం పురుగు వచ్చింది, తెల్ల పురుగు వచ్చింది, లక్క పురుగు వచ్చింది. చెయ్యనని అన్నా కానీ కూడా ఆ రోజు చేయలేదు. చేసి పడవసిన పిల్లలకు మళ్ళీ పోస్తే ఏమన్నా ఇదైతే నేను పడవసిన. పురుగు వచ్చిందన్నా కానీ కూడా నువ్వు చెయ్యాలి, అన్ని ప్యాకెట్లలో వచ్చిందా నువ్వు చెయ్యాలని మళ్ళీ నిన్న కూడా నువ్వు చెయ్యాలని చెప్పేసి మళ్ళీ పిండి ప్యాకెట్లు ఇచ్చింది సునంద మేడం మా ఇన్ఛార్జ్ గారు. నన్ను చేయమని ఇబ్బంది పెడుతుంది. ఈ వైట్ అనేది మొత్తం ఉడకదు. నిన్న ఉన్నాయి మొత్తం బ్యాగ్ల పైన ఇదంతా ఇప్పుడు ఊడిచినాం. రేపు రాండి మళ్ళా ఉంటాయి. ఇది మోరే కదా వట్టిగా బండలు వేసిన కథ. నేను అందులోకి వెళ్ళి మొత్తం వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే అమ్మా, ఇక్కడ ఈ రూమ్ ప్రాబ్లం వల్ల ఎలుకలు అనేది బియ్యంలో ఉంటున్నాయా లేకపోతే పైనుండి వస్తుందా? బయటి నుంచి వస్తాయి కదా, అంతా ఓపెన్ ఇది. అంటే మీరు స్టోరేజ్ చేసిన స్టోరేజ్ రూమ్ అనేది కరెక్ట్ లేదు. దీని వల్ల మీకు ఎలుకల సమస్య అనేది ఎక్కువ ఉంది. అంటే పైనుండే వచ్చేదైతే ప్రాబ్లం లేదు, ఓన్లీ బియ్యం మాత్రమే ముద్దలాగా వచ్చి రైస్ మెరుగలు వస్తాయి, పురుగు వస్తుంది. పైనుండి వచ్చినప్పుడు రైస్ లో తెల్ల పురుగు వస్తుంది, లక్క పురుగు వస్తుంది, మెరుగలు వస్తాయి. రైస్ బాగుండట్లేదు. చూస్తే ఇవి ఇట్లున్నాయి, ఈ వైట్ అనేది ఉడకట్లేదు. ఓన్లీ రైస్ మాత్రం ఉడకట్లేదు, మళ్ళీ కొంచెం ముద్ద అవుతుంది అనేది ఒక కంప్లైంట్ తప్ప పైనుండి ఎలుకలు అనేది రావలేదు. పైనుండి ఎలుకలు అనేది రావలేదు. పురుగు వస్తుంది,
లక్క పురుగు వస్తది, తెల్ల పురుగు వస్తది, మెరుగలు వస్తాయి, అవన్నీ వస్తాయి. ఇక్కడ ఓన్లీ ఈ గదిలో ఉన్న ప్రాబ్లం వల్లనే ఎలుకలు అనేటి బ్యాగ్ లోకి వెళ్ళిపోయి అట్లా ఈ చేస్తున్నాయి. ఈ సమస్య అనేది వచ్చింది. అంటే పైనున్న యాజమాన్యం తప్పులేదు. లేదు, మీ ఈ ఎలుకలు. రోజు వరకు ఇక్కడ జరిగిన సమస్య ఎలుకల మల విసర్జన అనేది ఓన్లీ ఈ స్కూల్ యాజమాన్యం తప్పు. అంతేనా? అవును. సరే అమ్మా, మీరు ఎక్కడ వంట చేస్తున్నారో ఒకసారి చూపించండి. అసలు ఈ చూడండి. పొగతోటి మేము ఎట్లా వంట చేస్తున్నాం అనేది మీరు ఒకసారి చూడండి. బోర్లు పెట్టేసుకుంటాం అంతే. ఇక వంట మాకు బయట చేస్తాం వంట. అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ డ్రైనేజ్ అనేది స్కూల్ నుండి వెళ్ళి పిల్లలు వాష్రూమ్ పోయిన డ్రైనేజా లేకుంటే బయట? అంటే ఇప్పుడు మీరు అదొకటి ఓపెన్ చేయగలుగుతారా? చేయలేము. బండ చేయలేరు. నేను అతిగా ఇట్లా పెట్టుకోవడానికి బోర్డు పెట్టుకోవడానికి పెట్టి సార్, ప్రవీణ్ సార్, ఇక్కడైతే ఇన్ఛార్జ్ మేడం ఉన్నారు. మరి మేడం అడిగి తెలుసుకుందాం, వచ్చేసేయండి. మేడం, మీ పేరు? సునంద. సునంద. మేడం, ఈ ఫుడ్ కు సంబంధించి మొత్తం ఇన్ఛార్జ్ మీరే అని చెప్తున్నారు. అవును మేడం. అయితే ఇప్పుడు కొన్ని సంఘటనలు ఏంటంటే బయటికి వచ్చాయి. రైస్ లో ఎలుకల మల విసర్జన జరిగింది అనేది. ఉండవు మేడం, మేము చేయిస్తాం. అంటే కాకపోతే బయట నుంచి తిరిగితే అప్పుడప్పుడు వస్తున్నాయి. అట్లా పైన కుల్ల ఉంది కాబట్టి అప్పుడప్పుడు వస్తున్నాయి. బయట పైన కుల్లా ఉంది అని అంటున్నారు. సరే అమ్మా, ఇప్పుడు వచ్చినాయి మేడం, అప్పుడప్పుడు వస్తుంది అంతే. ఇప్పుడు నేనేమంటున్నానంటే బ్యాగ్ లో ఎలుకల మల విసర్జన ఉంది అంటున్నారు. బ్యాగ్ అనేది ఫుల్ ప్యాక్ అయిన తర్వాత ఎలుకలు లోపలికి ఎలా వెళ్ళాయి? లోపలికి వెళ్ళాయి మేడం. నిన్న ఇప్పి పెట్టిండ్రు అంతే. నిన్ననే ఇట్లా మీడియా వాళ్ళే వచ్చి తాపు ఒక బస్తా ఇప్పి పెడతాను, వాళ్ళు కొన్ని పెట్టడానికి చేసి పెట్టుకున్నారు రైస్ అంతే. అంటే ఇప్పి ఇప్పుడు ఉన్నాయి సార్ మేడం. కుల్ల ఎందుకు పెడతాం మేడం? కట్టి పెడతాం చేయడానికి తీసినా మళ్ళీ కట్టి పెడతాం. అదే మేడం, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు వండడానికి తీసారు అంటున్నారు, తీసిన తర్వాత మీరు కట్టాను అంటున్నారు. కట్టిన దాంట్లోకి ఎలుకలు ఎలా వెళ్ళాయని నేను అడుగుతున్నా. ఎలుకలు వెళ్ళలేదు మేడం. వెళ్తేనే కదా మేడం సమస్య అనేది బయటకు వచ్చింది. ఎలుకలు మేము అడిగాం, మేము ఆల్రెడీ చూసాం. అక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఆ స్కూల్ కు సంబంధించి ఇప్పుడు రైస్ అనేది మీరే వండడానికి మీరే ఇస్తా అని అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. సరే, మేము మేడం ఏం ఇస్తే మేము స్కూల్లో స్ట్రెంత్ అంతవరకే మేడం చెప్తేనే మాకు ఇస్తే మేము వండుతాం అంటున్నారు. మరి వాళ్ళు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉన్నా వెళ్ళలేకున్నా యాజ్ ఏ ఇన్ఛార్జ్ గా మీరు అక్కడ మాకు గటేరు ఉండడం వల్ల ఈ ఎలుకల సమస్య అనేది ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. మీరేం మాట్లాడతారు దీనిపైన? మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మేడం. కింద అదంతా వేయించినాము, కింద సిమెంట్ వేయించిన, నేను ఆ బండలు అవి పెట్టి సిమెంట్ వేయించిన రాకుండా. కానీ పైన నుండి వస్తాయి మేడం. పైన కుల్లా ఉండే మేడం నిన్నటి దాకా. ఇవాళ పెట్టించినాం, అది జాలి పెట్టించినాం. నిన్నటి వరకు ఓపెనే ఉండేది మేడం, అది అట్లా వచ్చింది ఎలుకలు. మేడం, నేనేమంటున్నానంటే ఈ ఎలుకలు అనేది ఎప్పటి నుండిలో వస్తున్నాయా లేకుంటే రీసెంట్ గా 2-3 రోజుల నుండిలో వచ్చినాయా? ఎప్పటి నుండే లేవు మేడం, ఈ మధ్యలో వస్తున్నాయి. ఈ మధ్యలో మేము అది వేసినా గానీ కింద మట్టి వేసినా గానీ తీసుకొని వస్తున్నాయి మేడం. అట్లా పైన అంటే మేడం, ఇప్పుడు అది రూమ్ మొత్తం క్లీన్ గా ఉంటే ఏ ఎలుకలు అనేది రావు. మరి క్లీన్ గా ఉంటుందా ఉండట్లేదా? కదా మేడం, క్లీన్ గానే ఉంచుతాం మేడం. మేము చూసిన ఏంటి అని అంటే మేము గమనించింది ఏంటి అంటే అక్కడ డ్రైనేజ్ ఉంది. డ్రైనేజ్ నుండి ఇప్పుడు ఈ డ్రైనేజీ అనేది స్కూల్ కి సంబంధించిన డ్రైనేజ్ కాదు అని అంటున్నారు. మరి ఇప్పుడు బయట డ్రైనేజ్ పైన మీరు ఎట్లా గోడలు కట్టి ఇప్పుడు ఈ స్టోరేజ్ స్కూల్ పిల్లలకు ఫుడ్ పెట్టేది? అట్లా మాకు ఇన్ఛార్జ్ రూమ్ ఇచ్చిర్రు, అట్లా వేసినాం మేడం. నేనేం చేయలేను కదా మేడం. అట్లా అంటే ఇప్పుడు అది గవర్నమెంట్ మేడం బిల్డింగ్, అది గవర్నమెంట్ బిల్డింగ్. అది కాదమ్మా, ఇప్పుడు ప్లేస్ అనేది గవర్నమెంట్ ఓకే, ఒప్పుకుంటాం. కానీ మోరి పైన కట్టిరు కదా, మీరు యాజ్ ఒక ఇన్ఛార్జ్ గా మీరు ఎందుకు ఎవరినైనా అడిగారా? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఆడ మోరి ఉంది, ఇప్పుడు దాని నుండి ఎలుకల సమస్య అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఎలుకలు వస్తున్నాయి, ఇట్లా పరిస్థితి ఇదా ఉంది కాబట్టి మీరు పై యాజమాన్యాన్ని మీరు అడిగారా? సార్, మాకు ఈ సమస్య ఉంది, దీన్ని తీసేసేయండి, మరి దీనికి పరిష్కారం ఏంటి అని మీరు ఎవరినైనా అడిగారా?
ఎవరిని అంటే ఇక హెచ్ఎం సార్కి ఇట్లా ఎలకలు వస్తున్నాయి సార్ అంటేనే ఇట్లా ఎలకల అది మా సిమెంట్ ఇట్లా పెట్టించినాం మేడం. అంటే డిఓ సార్ గాని ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు కంప్లైంట్ చేయలేదా? చేయలేదు మేడం. అంటే మేము చూస్తున్నాం మేడం, చూసుకుంటాం మేము మేడం. అట్లా అదే ఎలకలు అవి ఇవి మేము చేస్తామా మేడం? నేను చూస్తున్నా కదా మేడం. అంటే ఇప్పుడు మీరు చెయ్యకున్నా డ్రైనేజ్ అక్కడ ఉన్నప్పుడు రోడ్ డ్రైనేజ్ ఇప్పుడు డ్రైనేజ్ నుండి ఎలకలు వస్తున్నాయి సమస్య. దాన్ని తీసేస్తారా? లేకుంటే ఆ స్టోర్ నుండి వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేయాలి గానీ మీరు అక్కడే ఎలా పెట్టారు? ఇప్పుడు యాస్ ఎ ఇన్‌చార్జ్ మీరు కనీసం సార్‌ని ఇప్పుడు మీరు అడిగారమ్మా, ప్రిన్సిపల్ సార్‌ని అడిగారు. సార్ ఏమన్నాడు? నా చేతిలో లేదు కదమ్మా అని అడిగాడా? సంథింగ్ ఏమన్నారో అది మీకు తెలుసు. మేడం అంతగా ఆ రూమ్ కూడా ఇంత ముందు లేకుంటే లోపల పట్టే స్టేజ్ మీద వేసినాం. బయట వేస్తే ఇంకా బాగా ఉరుకుతున్నాయి అని ఎలకలు ఇక్కడ అయితే మాకు వసతి లేదు మేడం లోపల. ఇప్పుడు కరెక్ట్ వసతి లేకని ఇక అదే అంతే, ఇక మాకు అంతకంటే ఎక్కువ వేరే ఎక్కడ లేదు మేడం వేయడానికి. అంటే ఇప్పుడు మీరు చెప్పే విషయం ఏంది అంటే మాకు కనీస వసతులు లేవు. కనీసం బియ్యాన్ని లేదు. అంటే బియ్యం భద్రపరచుకోవడానికి మాకు ఏం లేదు, రూమ్ లేదు మేడం. అట్లా అందుకే అట్లా ఇక మరి మాకు తప్పనిసరి పరిస్థితుల్లో మేము అక్కడనే పెట్టుకోవాల్సి వస్తుంది మేడం. అట్లా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అంటే బిల్డింగ్ వర్క్ చేయబట్టి ఇక కొంచెం ఎక్కువ ఇదంతా క్లీన్ ఇట్లుండే మేడం. ఇప్పుడు అది చేయబట్టి కొంచెం ఎలకలు అన్ని లోపలికి ఇది అవుతున్నాయి. అంటే ఫుడ్ కూడా బయటనే వండుతున్నారు కదమ్మా. ఇప్పుడు ఈ చెత్త చెదారం కనీసం వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. లేదు కదా మేడం, బయటనే వండుతారు, ఎక్కడ వండుతారు. అంటే మీరు అడగాలి కదా, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో వంట రూమ్ అనేది ఉంది, మీకు ఎందుకు లేదు? మాకు ఎందుకు లేదు మరి ఈ స్కూల్ కు శాంక్షన్ కాలేదు మేడం. అన్ని స్కూళ్ళకి అవుతున్నాయి కానీ మాకు మేము పెట్టుకున్నాం వన్ రూమ్ కావాలని, కానీ మాకు కాలేదు మేడం. సరే ఇప్పుడు మీరేమంటున్నారంటే మా తప్పు ఏం లేదు, ఇక్కడ మాకు ఏ రూమ్ అయితే ఇచ్చారో స్టోరేజ్ రూమ్ అనేది కరెక్ట్ గా లేదు, పక్కనే డ్రైనేజ్ ఉంది కాబట్టి మా చేతుల్లో ఏం లేదు, ఇదంతా పైన యాజమాన్యందే అంటున్నారు. అంతేనా మేడం? అంతే మేడం, మాకు వేరే సవలతు లేదు మేడం. ఆ రూమ్ కంటే ఇంకా వేరే రైస్ వేసుకోవడానికి మాకు వేరే ఏం రూమ్ లేదు మేడం. నిజంగా ఇది ఆలోచిస్తే ఎంత దారుణంగా ఉందంటే, పక్కనే డ్రైనేజ్, దానిపైన ఒక చిన్న బండ వేసేసి పక్కన మొత్తం సిమెంట్ తో కప్పినా కూడా అందులో నుండి ఎలుకలు హోల్స్ చేసుకొని పైకి వచ్చి రైస్ తింటూ అందులోనే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మరి ఎందుకు యాజమాన్యం అనేది పట్టించుకోవడం లేదు? కంప్లైంట్ చేస్తా అంటున్నారు. మరి దీని గురించి ఎందుకు ఈ సమస్యని ఇలాగే వదిలేశారు? ఒకసారి అయితే మనం హెచ్ఎం సార్ని కలుద్దాం. నమస్కారం. సార్ మీ పేరు? ఎస్కే చాంద్ సార్. సార్ ఇప్పుడు ఈ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంది సార్? 300 అబవ్ ఉంది మేడం. 300 అబోవ్ ఉందా? 309. ఓకే సార్. ఫర్ డైలీ ఎంత మందికి పిల్లలకి ఫుడ్ అనేది పెడుతున్నారు? అదే మా డైలీ ఉన్న స్ట్రెంత్ ప్రకారం మేడం. మనం ఎంత స్ట్రెంత్ ఉందో దాని ప్రకారం ఈచ్‌కి 101.5 గ్రామ్స్ పెడతాం. కరెక్ట్ ఇస్తాం అంతే. సార్ ఇక్కడ ఇప్పుడు మీరు మాకంటూ ఒక సమస్య అనేది బయటికొచ్చింది. ఏంటి అంటే రైస్ బ్యాగ్‌లో ఎలుకలు మల విసర్జన చేసింది అనేది ఒక సమస్య వచ్చింది సార్. దాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారా? తీసుకురాలేదా? అసలు ఏం సమస్య రాలేదు మేడం. బియ్యం అంతా మంచి కొత్త బియ్యం ఉన్నాయి. అవి వచ్చినాయి ఒక 3 డేస్ అయి బియ్యం వచ్చాయి. అలా ఏం సమస్య రాలేదు అది. మా స్కూల్ ఫుడ్ కాదు అది. కాదు సార్, ఇప్పుడు అక్కడ పక్కనే ఒక డ్రైనేజ్ అనేది ఉంది. అది మీ దృష్టిలో ఉందా లేదా? ఉంది. దాన్ని మేము క్లోజ్ చేసినాం, దానికి మేము క్లోజ్ చేసి పెట్టేసినాము. సరే సార్, ఇప్పుడు అక్కడ డ్రైనేజీ ఉన్నప్పుడు మీరు అక్కడే స్టోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు గదా! అదే మన బడిలో మేడం వేరే ప్లేస్ లేదు మా దగ్గర. అది ఉన్నది ఒక్కటే రూము. ఇది మొత్తం రూమ్‌లో మన ఒక్కటే రూమ్ ఉంది అది. ఆ రూమ్‌లో పెట్టినాం. ఇప్పుడు కొత్త రూమ్‌లు కడుతున్నారు ఇక్కడ. ఆ తర్వాత మేము అక్కడ షిఫ్ట్ చేసుకుంటాం మేము. సరే సార్, అంటే ప్రతి స్కూల్‌కి వండడానికి ఒక రూము అనేది శాంక్షన్ అయింది. మరి మీ స్కూల్‌కి శాంక్షన్ అయిందా? కాలేదా? కాదమ్మా. మా దగ్గర ఇంకా అది శాంక్షన్ కాలేదు. మా దానికి కిచెన్ గార్డెన్ కూడా అది కూడా మాకు శాంక్షన్ కాలేదు అది. అదే కలెక్టర్ వచ్చినప్పుడు మేము చెప్పినాము. మేడం ఇట్లా రూమ్ ఉంది. మేడం కూడా అక్కడ చూశారు. చూసి మేడం ఈ రూమ్ శాంక్షన్ చేశారు మన దగ్గర 2. సరే సార్, ఇప్పుడు రూమ్ గురించి మాట్లాడని అంటున్నారు. ఓకే. పక్కనే డ్రైనేజ్ ఉంది గదా సార్! మరి ఆ రూమ్‌లో ఉన్న ఫుడ్ కోర్ట్‌నంతా తీసి పక్క రూమ్‌లో పెట్టొచ్చు గదా! పక్క రూమ్‌లో వంట సామాగ్రి ఉన్నాయి కదా! వాళ్ళ సామాను ఉంది కదా! వండేటోళ్ళయి. అలా పెట్టరాదు కదా అట్లా. కాదు సార్, ఇప్పుడు అక్కడే మోరి ఉన్నప్పుడు ఇప్పుడు పెట్టి దాని వల్ల నుండి వచ్చే ఎలుకలు, పురుగుల కన్నా ఇప్పుడు వేరే ఆ సామాను ఈ రూమ్‌లోకి షిఫ్ట్ చేసుకొని ఫుడ్ కోర్ట్ అనేది అక్కడికి షిఫ్ట్ చేయొచ్చు గదా! అక్కడ ఆ డ్రైనేజ్ ఉన్నది కదా చెప్తారు కదా మీరు. ఆ డ్రైనేజ్ నాట్ ఇన్ యూజ్. అలా డ్రైనేజ్ ఉంది. పాతది ఎప్పటిదో ఉంది. అది యూజ్ లేదక్కడ.
మళ్ళీ ఎలుక రాకుండా కూడా మేము జాలి పెట్టినా మొత్తం దానికి క్లీన్ పెడుతున్నాము. డైలీ మేము దానికి వాష్ చేస్తూనే ఉంటాం దానికి. ఇటువంటి సమస్యలు ఏం రాలేదు. అంటే పైన ఏదో ఓపెన్ ఉంది. దాని నుండి ఎలుకలనే సమస్య వస్తుంది అని అంటున్నారు. మీద కూడా పెట్టేసినాం మేము. ఒక్కసారి చూసినాం ఎలుకలు వచ్చేటియి. దాని తర్వాత మేము జాలి పెట్టేసినాము ఇప్పుడు. అంటే ఎన్ని రోజుల తర్వాత పెట్టారు సార్? ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలా జరిగిన తర్వాత పెట్టారా? లేకుంటే అంతకు ముందుకే పెట్టారా? ఇంతకుముందు పెట్టినాము. ఒకసారి ఎలుకలు వస్తే మేము క్లీన్ చేసి పెట్టాము. అయితే పెడితే కూడా వస్తూనే ఉన్నాయి అవి. అయితే మేము డైలీ దాన్ని క్లీన్ చేస్తూనే ఉన్నాం మేము దాన్ని. అవును సార్. ఇప్పుడు లోపలికెళ్ళడానికి ఎలాంటి సోర్స్ లేనప్పుడు ఎలుకలు అలా ఎలా ఎళ్తాయి అసలు? అవి మీరేమో సోర్స్ లేదు వెళ్ళడానికి. మేము అన్ని క్లీన్ గానే ఉంచాము. అన్ని పర్ఫెక్ట్ గానే ఉంది. ఆ డ్రైనేజ్ నుండి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అక్కడి నుండి ఎలుకలు రావట్లేదు అంటున్నారు. పైన చూస్తే మేము ఓపెన్ చేసాం. ఒకసారి వచ్చింది. దాన్ని క్లోజ్ చేసాం అంటున్నారు. మళ్ళీ ఈ సమస్య అనేది ఎందుకు రిపీట్ అయింది? ఇక్కడ ఎలుకలు ఎక్కడ వచ్చినాయి కనబడుతున్నాయి మీకు ఇప్పుడు? ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు కనిపించవు గదా! ఇప్పుడు ఎవరమైనా చూసుకుంటాం గదా! రోజు క్లీన్ పెట్టుకున్నామా, పెట్టుకోలేదా అని కనిపిస్తుంది గదా! ఇప్పుడు అలాంటి సమస్య లేనప్పుడు ఆ సమస్య అనేది బయటికెందుకు వచ్చేసింది? ఆ సమస్య దాని గురించి రాలేదు మేడం. కొత్త బియ్యం వచ్చాయి. కొత్త బియ్యంతోని చాలా సమస్యలు వచ్చినాయి. అదే ఫస్ట్ అదే ఉంది. దానికి వేరే రకంలో చెప్తున్నారు అది. కొత్త బియ్యం వచ్చినాయి. ఆ కొత్త బియ్యం కరెక్ట్ కుకింగ్ అయితలేవు దానికి. అది వచ్చి మేము మేడం కూడా చూసారు. డిఓ కూడా చూసారు. జాయింట్ కలెక్టర్ కూడా చూసారు. ఆ బియ్యం అన్నీ చూపెట్టిన వాళ్ళకి. సార్ ఎక్కువ వండితే ఇట్లా పిండి లెక్క అయితున్నాయి. తక్కువ పెడితే ఇట్లా అయితున్నాయి. ఇప్పుడు మేము కూడా ఉంది. ఇప్పుడు ఉన్నది టైం అయితే మీరు చూడండి అక్కడ. దాంతోని మొత్తం వేరే రకాలు చెప్తున్నారు. అయితే ఫస్ట్ సమస్య వచ్చి కొత్త బియ్యంతోనే వచ్చినాయి సమస్యలు మాకు. సరే సార్. ఇప్పుడు ఈ బియ్యం అనేది కొత్తగా వచ్చినాయి. ఈ కోటా మాకొద్దు అని మీరు గవర్నమెంట్‌కి రిటర్న్ పంపించారా? మీకెవరైతే ఇచ్చారో వాళ్ళకి పంపించేసారా? అది మా దగ్గర లేదు మేడం. మేము ఎంఈఓకి రిపోర్ట్ చేయాలి. మేము రిటర్న్‌లో ఎంఈఓకి రిపోర్ట్ చేశాము. మేడం ఇట్లా బియ్యం అని ఇప్పుడే వచ్చారు మేడం కూడా. మేడం రిటర్న్ చేయాలంటే నేను కూడా డిఓకి అడిగినాను సార్. అది సమస్య కలెక్టర్ దగ్గర పోయింది. రిటర్న్ కావచ్చు. కానీ ఇప్పటిదాకా మనకి ఏమి రాలేదు. మేము చెప్పేసినాం. ఆనాడే చెప్పేసినాం మేము. ఫస్ట్ నాడు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చెప్పినాం మేడం ఇట్లా బియ్యం ఉంది. విద్యార్థులు తినంటున్నారు మేడం. కొత్త బియ్యం ఉంది. మేము చెప్పేసినాము. ఆల్రెడీ సేమ్ డే హావ్ రిపోర్టెడ్ టు ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కరీంనగర్. సరే సార్. మీరు చెప్పానంటున్నారు. అప్పటినుండలి ఈ బియ్యాన్ననేది మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకోలేదు అనేది మీ కంప్లెయింట్. ఇంకా తీసుకెళ్ళలేదు మేడం. తీసుకుంటారేమో గానీ ఇప్పటిదాకా అయితే తీసుకోలేదు. అదే అదే రైస్‌ని ఇప్పటి వరకు పిల్లలకి వండి పెడుతున్నారు. అంతేనా? ఆ! నేను ఒక సంచి మేము హాస్టల్ నుండి తెచ్చుకున్నాము. ఇప్పుడు అదే బియ్యంకి ఎంఆర్ఓ మేడం మన ఈమె మేడం ఏం చెప్పారంటే, ఆ బియ్యంలో నూనె కొంచెం ఏస్తే ఆ బియ్యం మంచిగా అయితది సార్. మేము కూడా అదే వండుతామని చెప్పారు. అదే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం మేము. అంటే అంతకు ముందుకు నూనె వేసి వండినా కూడా మాకిదే పరిస్థితి సమస్య వస్తుంది అని వండిన కార్మికులు చెప్తున్నారు. ఆ! వాళ్ళు ఏసిర్రు మాకు డౌట్ ఉంది మేడం. వాళ్ళు మాకు ఏస్తే మాకు అది నూనె చూపెట్టలేదు మనకి వాళ్ళు ఏసేటప్పుడు. మాకు డౌటే ఉంది వాళ్ళు నూనె ఏసిర్రో ఏయలేదో అని మాకు చూపెట్టలేదు వాళ్ళు. నూనె ఏస్తే మంచిగా అయితుందని హాస్టల్ వార్డెన్ కూడా చెప్తున్నారు. మరి మన మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా మేడం చెప్పారు. ఇప్పుడు వాళ్ళు వండే వాళ్ళని మేము అడిగాము. అమ్మ మీరు ఆయిలేసి ఇట్లా వండుతున్నారా? అంటే మేము అడగడానికంటే ముందే మేడం మేము ఆయిలేసి వండుతున్నాము. మేము మంచిగా ఉడకకపోతే ఇంకా ఎక్కువ వాటరేస్తే మధ్యలో ముద్దలాగా అయ్యి పైననేమో బియ్యంలాగా తేరుకుంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ మంట పెడితే అన్నం మొత్తం అడుగంటుతుంది మేడం. నా మీదకి కనీసం పిల్లలు దాడికొచ్చినా కూడా ఎవరు కనీసం అడ్డుకోలేని పరిస్థితి అని తను అక్కడ విలపిస్తుంది సార్. దానిపైన మీరేమంటారు? ఆమెపై దాడి ఎవరు చేయలేదు. ఆమె వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడాలి. ఆమె 10 మందికి పిలిచి రోడ్ మీద పోయి మాట్లాడతారు. మేము రోడ్ మీద పోయి మాట్లాడలేము. ఆమె వచ్చి మాతోని మాట్లాడాలి. ఇక్కడ కూర్చొని మాట్లాడాలి ఆమె. ఆమె వాళ్ళ గ్రూప్ వాళ్ళకి పిలిచి ఏమంటే అక్కడ మాట్లాడితే పిల్లల మీద పోతారు. కానీ ఎవరు కొట్టలేదు. ఆమె మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆమె. సరే సార్. ఆమె రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు మీరైనా తను రావట్లేదు. కనీసం మీరు దగ్గరికెళ్లి మరి ఎలా వండుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు తను వండిన దాంట్లో తనది ప ప ఒక మాట అనేది బయటికి రాదు గదా! మొత్తం స్కూల్ యాజమాన్యందే బయటికొస్తది గదా సార్! దానివల్ల ఇప్పుడు ఒక మీకు అనేది ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? అదే మేము సమస్యకి మేము సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. పోయి చూస్తున్నాము. ఇట్లా ఉండండి. హాస్టల్‌లో కూడా వండుతున్నారు. ఇట్లా నూనె వేసి వండండి. వ లేకుంటే అక్కడ హాస్టల్‌లో వండటానికి వచ్చి చూపెడతాను కూడా చెప్పిండు ఇక్కడ. మేము చూపెడతాం సార్. మేము ఇక్కడ వండుతున్నాం విద్యార్థులకి అక్కడ చూపెడతామని చెప్పాడు. చూడండి చెప్తున్నాం అమ్మకి. మీరు నేర్చుకోండి ఇది. మీకు రాకుంటే సరిగ్గా రాకుంటే ఇట్లా కొత్త బియ్యం ఎట్లా వండాలో చూసుకోమని చెప్తున్నాం మేము అది. దట్స్ ఇన్ దిస్ వే వి ఆర్ ట్రైయింగ్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్. సరే సార్. ఇప్పుడు మీ మధ్యలో మీకు కోఆర్డినేషన్ లేక ఈ ఫుడ్ ప్రాబ్లమ్ అనేది వచ్చిందంటారా? కోఆర్డినేషన్ కాదు. కోఆర్డినేషన్ ఉంది. గానీ ఆమె పిల్లలు కొంచెం మంచిగా లేదనంగానే మొత్తం గ్రూప్ ఒక 20 మందికి పిలవాలి. మాది వితౌట్ పర్మిషను. మళ్ళా వాళ్ళకి లోపల పిలవాలి. మళ్ళా మొత్తం మీడియాకి లోపల పిలవాలి. అది తప్పు మాట అది. మాది వితౌట్ పర్మిషన్ ఆమె పిలవదు ఎవరికీ.
మా వితౌట్ పర్మిషన్ మీడియాకి వాళ్ళ గ్రూపులకు పిలవద్దు. వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ మేము ఇక్కడ కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి గానీ, గ్రూపుల్లో వచ్చి ఎట్లా సాల్వ్ చేస్తారు చెప్పండి? వితిన్ ద స్కూల్ ప్రెమిసెస్ వి మస్ట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఆమె బయట వాళ్ళకి తెస్తే ఎట్లా సమస్య అయితే చెప్పండి? సమస్య అందుకు సాల్వ్ అయితలేదు. ఆమె బయట వాళ్ళకి పిలుస్తుంది ఎప్పటికి. ఇది ఇక్కడి యాజమాన్యం మాట్లాడుతున్న తీరు. వండుతున్న కార్మికులేమో అందులో మల విసర్జన ఉంది, మేము తీసి పడేసి వండుతున్నాం అంటున్నారు. యాజమాన్యమేమో అలాంటి సమస్య లేదు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఎవరికి వారే యమునా తీరేలా ఉన్నది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ బిట్టుతో వరలక్ష్మి.